అంకురం జాతీయ స్థాయిలో అవార్డు పొందింది. ఇప్పుడు అందరూ మానవ హక్కులు అంటున్నారు. ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ల కిందటే మీరు దాంట్లో ఈ సమస్యను చూపించారు, ప్రజలు కూడా దాన్ని ఆదరించారు. మరి అటువంటి ప్రయత్నాలు ఎందుకు తర్వాత కొనసాగలేదు? లేకపోతే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆ విషయంలో మీ అనుభవం ఏంటి? అంటే ఒక విషయం ఉందండి, ఏదైనా సరే ఒక సబ్జెక్టుని అసలు సబ్జెక్ట్స్ అంటే మనం చుట్టుపక్కల పరికించి దాంట్లో ఉన్న సమస్యల్ని ఖచ్చితంగా చెప్తే జనం చూడటానికి ఉన్నారు. జనానికి చెప్పలేకపోయినట్లయితే అది ప్రయత్న లోపము. ఆ ప్రయత్నం అనేది పూర్తిగా ఎదగకపోవడం, అంటే మిగతా మామూలుగా ఒక స్టీరియో టైప్డ్ ఒక రన్ ఆఫ్ ద మిల్ సబ్జెక్ట్స్ అవి చేసే వాళ్ళకి, ఒక ఫార్ములా చిత్రాలు చేసే వాళ్ళకి పెద్ద కష్టం కాకపోవచ్చు, దీంట్లోంచి తీసి చేస్తారు. కానీ ఒక కొత్త విషయాన్ని చెప్పాలి అని అంటే, జనానికి సంబంధించిన విషయాన్ని చెప్పాలి అంటే, అందరికీ ఆమోదయోగ్యంగా చెప్పాలి అంటే ఆ ప్రయోక్త ఇంకా బాగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఆ ప్రయోక్త ఖచ్చితమైన ఒక బిజినెస్ గ్రూవ్లో ఫిట్ ఇన్ అవ్వవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే అతని చిత్రం బయటకు వస్తుంది, ఇదవుతుంది. అలా ఒకవేళ ఏ సినిమా అయినా సరే మనం చెప్పలేకపోయాము అంటే అది మన లోపం. అంటే మీరు అంటున్నారు, వాళ్ళు అంటారు కదా, మీరేముంది మీ చిత్రాలు తీస్తారు, చిన్న సినిమాలు లేదా కళాత్మక చిత్రాలు అవి ఇవి అని, వాటి ప్రేక్షకులు పరిమితమే, పెట్టుబడి కూడా పరిమితమే. కానీ మేము కోట్ల పెట్టుబడితో తీస్తాము, మా స్టార్ వాల్యూ అంతా దీంట్లో ఇమిడి ఉంటుంది, కాబట్టి ఇది తీసి చూపించండి, అది పెద్ద సమస్య కాదంటారు. ఈ రెండింటిని ఎలా పోలుస్తారు మీరు? అంటే ఇక్కడ బిజినెస్కి సంబంధించిన ఒక విషయం ఉంది. అలాగే ఇంకొక మాట చెప్తాను నేను. ఇప్పుడు విజయవాడ చిత్రాలు, చక్రపాణి విజయ, ఎప్పుడు ఆయన కథలు చెప్తుంటారు. నిజానికి విజయవాడ తీసిన చిత్రాలన్నీ ఎక్కువ భాగం వాణిజ్య చిత్రాలే. వాణిజ్యము, కుటుంబ విలువలు, వినోదం కలిపి వాళ్ళు తీసినటువంటి అనుభవమే. ఇప్పుడు అది కూడా లేనంత పరిస్థితే. అంటే కొడుకు ధృవ తీస్తే, తండ్రి ఖైదీ నెంబర్ 150 తీస్తే, రెండు కూడా తమిళంలో నుంచి వచ్చినవే. కానీ కనీసం తమిళంలో ఉన్న దాన్ని దీన్ని కనుక పెట్టి చూస్తే అక్కడున్న కొద్దిపాటి సెన్సిటివిటీ అట్లాంటివి కూడా ఇక్కడ ఫార్ములాలోకి మార్చడం మనం చూస్తాం. ఎందుకు జరుగుతుంది? అయితే మీరు అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించినంత వరకు మన తెలుగులో కూడా అలాంటి ప్రయోగాలు జరిగినాయండి. ఆ ప్రయోగాలు పెద్ద సక్సెస్ అయినాయి. అంటే మీకు ఆ టైంలో కూడా పౌరాణిక సినిమాలు ఇలాంటి వచ్చే టైంలో గూడవల్లి రామబ్రహ్మం గారు వచ్చి మాలపిల్ల అనే సినిమా తీశారు. మాలపిల్ల అని సినిమా తీస్తే అసలు మాలపిల్ల ఏమిటి, మాలపిల్ల గూడెంలో తీయటం ఏమిటి, దీని మీద సినిమా ఏమిటి అని అప్పుడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఆయన మాలపిల్ల సినిమా తీశాడు. అప్పుడు మీకు భారతదేశంలో ఏ చిత్రం తీయలేనంతగా రిఫ్లెక్టివ్ రియలిజంతో తీశాడు. అది పెద్ద సక్సెస్ అయింది. సో ఆ విషయంలో తెలుగు వాళ్ళు పైనీర్స్ అని చెప్పొచ్చు. ఆ విషయంలో అంటే మీకు హిందీలో, అంటే ఇది హిస్టరీకి సంబంధించిన విషయం, హిందీలో సుజాత ఇలాంటి సినిమాలు వచ్చినాయి, కానీ అవి తర్వాత వచ్చినాయి. ఓకే, మాలపిల్ల గురించి తీసి ఒక ప్రాబ్లమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని ఖచ్చితంగా చెప్పిన సినిమా, అది బ్రహ్మాండంగా ఆడింది. ఓకే, అది బ్రహ్మాండంగా ఆడింది. అంటే జన జీవితాన్ని కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తూ చెప్పవలసిన రీతిలో చెప్పవలసిన రీతిలో అనే దాంట్లో ఆర్టిస్ట్రీ ఉంటుందండి. వెన్ వీఆర్ మేకింగ్ ఏ ఫిల్మ్, దాంట్లో ఒక పెద్ద శిల్పం, ఒక పెద్ద ఈస్థెటిక్ ఎగ్జిబిషన్ ఇవన్నీ మిగిలి ఉంటాయి. వీటితో లేకుండా సినిమా తీస్తే ఏది తీసినా సరే ఒక మామూలు పెరిఫెరల్గా చదివినట్లు ఉంటుంది. అలా కాకుండా వీటితో కలిపి తీసినట్లయితే ఆ సినిమా సక్సెస్ అవుతుందండి. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, మీ ప్రత్యక్ష అనుభవం. అదే